డి విటమిన్ కోసం రోజు ఇలా తయారయ్యి కూర్చుంటే మా లేడీస్ రావడానికి సిగ్గుపడుతున్నారయ్యా. అందుకనే ఈ పనులన్నీ మాకు అప్పగిస్తున్నారు. కొంచెం మా పరిస్థితిని అర్థం చేసుకో అయ్యా. అదే వంకతోటి వీళ్ళు కూడా మంచిగా అన్ని పనులు మాకే చెప్తున్నారు. మీరు అదేదో యాపిల్ కంపెనీలో పనిచేస్తున్నట్లు, సేల్స్ చాలా బాగున్నట్లు మీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నారు కదా. మీరు మాట్లాడుతుంటే నేను విన్నానయ్యా. నేను కూడా అక్కడ నా బత్తాయిలు అమ్ముకోవచ్చా సార్? ఈ జీవితం చిన్నది, ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి అన్నంత మాత్రాన రాత్రి పెట్టిన 50,000 అయిపోగొట్టేయడమేనానే? ఎంజాయ్ చేయడం అంటే అన్ని డబ్బులు అయిపోగొట్టడమేనా? ఏం చేసావేంటి? రేపు నా ఫ్రెండ్ ఒకడు ఇంటికొస్తా అన్నాడు. అప్పుడు నేను కాఫీ పెట్టు అంటాను. నువ్వు వెంటనే కాఫీ పెట్టి తేవాలట, సరేనా? నా ఫ్రెండ్ ముందలైనా తీసుకురావే. ఇప్పటికిప్పుడు పార్కు కంటే ఎలా లావణ్య? కొంచెం అర్జెంటు పనిలో ఉన్నా కానీ తర్వాత ఫోన్ చేస్తానులే. ఫోన్ పెట్టే ఇప్పుడు. మిమ్మల్ని అడగకుండా డబ్బులు తీసుకుంటున్నానని మీరే కదా మీ పాయింట్ జేబులో తేలును వదిలారు, అవునా కాదా? లేదే, నేనెందుకు వదులుతా? నిజం చెప్పండి, నాకు అర్థమైంది కానీ